చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతల మధ్య ఇవాళ ఈ మీటింగ్కి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 9 రోజుల్లో కురుక్షేత్రమా సంగ్రామం జరగబోతా ఉంది. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే మీ 5 ఏళ్ల ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? చంద్రబాబు నాయుడు అంటాడు 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్లు తాను సీఎంగా చేశానంటాడు. తాను సీఎంగా ఉన్న ఆ 14 ఏళ్లలో మీ జగన్ ఈ 59 నెలల పాలనలో మాదిరిగా ఇన్ని స్కీములు అమలు చేసింది లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తాను పాలించానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదయ్యా, మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా, ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ
రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీము లేదు. ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి లేదు. కాబట్టే తాను మీ బిడ్డ మీ జగన్లా లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ చేసినట్టుగా డీబీటీ తాను కూడా చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు. మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడనట్టుగా జరగనట్టుగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇస్తే ఆ మాదిరిగా నేను ఇచ్చాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నాడు. గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 99% మేనిఫెస్టో వాగ్దానాలు మీ బిడ్డ అమలు చేస్తే తాను మీ బిడ్డలా అమలు చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అనంటే జగన్ పాలనలో అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నాడు. విష ప్రచారం. నేను అడుగుతా ఉన్నా ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషయం చిమ్మే ఆయన తోక పత్రికలకు ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా మన నెల్లూరు నుంచే సమాధానం చెబుదామా? అభివృద్ధి అంటే ఏమిటి, అభివృద్ధి ఎవరు చేశారు అని సిద్ధమేనా? మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంది. మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాడు, నువ్వెప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచన అయినా చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉంది. కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది. కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది. కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి ఈ కట్టడాలన్నీ కూడా. ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్యపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపోవస్తా ఉంది. జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇదంతా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా ఓ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా మన గవర్నమెంట్ బడులలో ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం మొదలు ఈరోజు టోఫుల్ క్లాసులు ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈరోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. ఎవరు కూడా ఊహించారా? మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఊహించారా? నాడు నేడుతో మొదలు
88వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా? 6వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని, డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లలోనే అందుబాటులోకి వస్తుందని, పేద పిల్లలకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని, 3వ తరగతి నుంచే ఆ పేద పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ క్లాసులు వస్తాయని, టోఫుల్లో కూడా పీరియడ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు, ఈరోజు వాళ్ళ పిల్లలు ఆ టెక్స్ట్ బుక్లన్నీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో ఈరోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. ఆ పేద పిల్లలకు ఇంతగా అండగా ఉండే ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఓ చంద్రబాబు, నువ్వేనాడైనా చేశావా ఈ అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. ఈ క్వాలిటీ చదువులు కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ. ఈరోజు 15,000 గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏకంగా 11,000 విలేజ్ అండ్ వార్డు క్లినికులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నాయి. ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్గా రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో కూడా వీళ్ళంతా కనిపిస్తా ఉన్నారు. ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఎక్కడా వివక్ష లేకుండా, ఎక్కడా లంచాలు లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి సేవలు అందుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నావు. నువ్వు ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి ఆలోచనలు నువ్వే రోజైనా చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఎక్కడి నుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మనందరి ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈరోజు సాల్వ్ చేసింది ఎవరు? ఈరోజు వారికి అండగా నిలబడింది ఎవరు? ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు, ఇప్పటికే 3,000 గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా? ఇది అభివృద్ధిగా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి. నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా 54,000 పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నిట్లోనూ కూడా రిక్రూట్మెంట్ చేశాం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు WHO GMP మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ విస్తరణ జరిగింది. ఆరోగ్య ఆసరా ముందుకొచ్చింది. గ్రామంలోనే ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడ్డాయి. గ్రామానికే విలేజ్ క్లినిక్ వచ్చింది. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. ఇంటింటికి ఆరోగ్య సురక్ష వెళ్ళింది. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ, ప్రతి పేదవాడిని ఆదుకుంటూ
అడుగులు వేస్తా ఉన్న ఈ అభివృద్ధి నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది, పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది. వెలుగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా అంతా కూడా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. మరి ఏ ఒక్కరైనా కూడా వారి గురించి పట్టించుకున్న పుణ్యాలు కట్టుకున్నారా ఎవరైనా అడుగుతా ఉన్నా. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టులోని 2 టన్నులను ఇప్పటికే పూర్తి చేశాం. ఈ వర్షాకాలంలో వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అంతేకాకుండా నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజీలు పూర్తి చేసింది, జాతికి అంకితం చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇదే సందర్భంగా పక్కనే కనిపిస్తా ఉంది చిత్రావతి రిజర్వాయర్, ఆ పక్కనే కనిపిస్తా ఉంది గండికోట రిజర్వాయర్, ఈ పక్కన కనిపిస్తా ఉంది పులిచెత్తల రిజర్వాయర్. వీటిలో R&R పూర్తి చేయక ఈ ప్రాజెక్టులలో నీళ్లు కూడా పూర్తిగా నింపలేని అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్రం నడుస్తా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోకపోతే ఈ రోజు ఈ ప్రాజెక్టులలో అంతా కూడా R&R పూర్తి చేసి ఈ రోజు ఈ డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతా ఉన్నామనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎయిర్పోర్ట్ల విస్తరణ మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. ఎయిర్పోర్ట్ల విస్తరణకు డబ్బులు ఇచ్చింది మీ బిడ్డే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టిస్తా ఉన్నది మీ బిడ్డే. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్, వీటి పరుగులు కూడా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఉరుకులు పరుగులుగా పనులు జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి. ఇది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. MSMEలకు ఏనాడైనా మా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నెంబర్ 1 స్టేటస్ వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం 32,000 కోట్లయితే ఇదే మన 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా 1,00,000 కోట్లకు పైగానే కల్పిస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం, ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు, మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా? ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల చేతికి ఇలా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
ఎప్పుడైనా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు మీ బిడ్డ ఇస్తూ అందులో 22 లక్షల ఇళ్లు కడతా ఉన్నాడు. ఈ మాదిరిగా జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి అభివృద్ధి చేసిన మరో రాష్ట్రాన్ని నువ్వెక్కడైనా చూపించగలవా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి. ఒక మనిషి 14 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడు అనంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, అసాధ్యమైన వాగ్దానాలు మోసాలను నమ్ముకొని రాజకీయాలను నడుపుతున్నాడు అనంటే, ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం, మనసున్న మీ ప్రభుత్వం ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అని అంటే, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు. రాజకీయాలు కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వీరి బతుకులను శాశ్వతంగా మార్చేందుకు మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరి వెళ్ళి రాజకీయం. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరి వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జతకడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇక్కడే నేను కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4% రిజర్వేషన్లు మైనారిటీ సోదరులకు ఏదైతే ఇచ్చామో
అది కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు, పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘళ్లకు కూడా వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా, ఇదే వ్యతిరేకిస్తా ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఒక్క ముస్లింలలోనే కాదు, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఇవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి రిజర్వేషన్లు, ఇలాంటి వెనుకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడడం ధర్మమేనా? ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి మైనారిటీ సోదరుడికి, ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, 4% రిజర్వేషన్ల విషయమే కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, ఇంకా ఏ మైనారిటీ అంశమైనా కానివ్వండి, మైనారిటీ మనోభావాలకు, వారి ఇజ్జత్ और इमाम को अंडगा నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డ జగను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డిబిటీ స్కీములే కాదు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2 అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీగా, 4 మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా 5 ఏళ్లు నా మైనారిటీ సోదరుని ఒకరిని డిప్యూటీ సీఎం గాను, నా మైనారిటీ సోదరుని శాసనసభ మండలి వైస్ చైర్మన్ గాను, మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం ఇచ్చి వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వంగా ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% రిజర్వేషన్లే కాదు, 4% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 175 అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఏకంగా 7 స్థానాలు మైనారిటీలకు ఇచ్చి ఈరోజు వారికి రాజకీయ రిజర్వేషన్ను కూడా కల్పించిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? ఈరోజు కేవలం ఒక్కటి చెప్పడానికి, మీ బిడ్డ కులం చూడలేదు, మీ బిడ్డ మతం చూడలేదు, మీ బిడ్డ రాజకీయాలు చూడలేదు, మీ బిడ్డ ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడలేదు. మీ బిడ్డ చూసిందల్లా పేదవాడిని పేదవాడిగా చూశాడు. మీ బిడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా ఈరోజు పేదవాడిగా ఉన్నవాడు రేపొద్దున ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు కావాలి, మరో 15 సంవత్సరాలలో ఈ బిడ్డ ఏకంగా పెద్ద ఉద్యోగాలలో కనిపించాలి, పేదరికం పోవాలి అని మీ బిడ్డ తాపత్రయపడ్డాడు. అందుకే ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మాట్లాడతాడు, నా ఎస్సీలు అని అంటాడు, నా ఎస్టీలు అని అంటాడు, నా బీసీలు అని అంటాడు, నా మైనారిటీలు అంటాడు, నా పేద వర్గాలు అని అంటాడు. ఎందుకో తెలుసా? కారణం ఆ నిరుపేద వర్గాలకు ఆ భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తాడో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు నిలబడాలి. ఈరోజు మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు, మంచి చేశాం, ప్రతి పేదవాడికి మంచి చేశాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాం. ఇదొక్కటే కాదు, గర్వంగా సగర్వంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. మీ బిడ్డ చేసిన మంచిగా చూపిస్తా ఉన్నాడు, మీ బిడ్డ నలుగురిలో నిలబడగలుగుతా ఉన్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతా ఉన్నాడు, మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాడు,
మీ బిడ్డ వల్ల మీ కుటుంబంలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసిన ఆ చంద్రబాబు పేదలకు గుర్తుండే విధంగా ఒక్కటంటే ఒక్క మంచి కనిపించదు. పేదలకు గుర్తుండే విధంగా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము కూడా కనిపించదు. చంద్రబాబు మేనిఫెస్టో ఓ మాయలు, ఓ మోసాలు. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు, మేనిఫెస్టోలు గుర్తుకొస్తాయి, మాయలు గుర్తుకొస్తాయి, అబద్ధాలు గుర్తుకొస్తాయి, మోసాలు గుర్తుకొస్తాయి. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఆయనలో ఉన్న చంద్రముఖి నిద్రపైకి లేస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి చెప్పలేకపోతా ఉన్నాడు. పేదలకు గుర్తుండిపోయేలా ఒక్క స్కీము చెప్పలేకపోతా ఉన్నాడు అనంటే ఆయన ఎన్నిసార్లు పేదలను మోసం చేశాడు అన్నదానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోయలు, ఇదే చంద్రబాబు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి కింద సంతకం కూడా కనిపిస్తా ఉంది చూడండి. సంతకం పెట్టి ఇదే కూటమిలో ఇదే ముగ్గురు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలను అంటూ ఆయన సంతకం పెట్టి ఈ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆ తర్వాత ప్రజలు నమ్మి ఈయనని ఎన్నుకున్నాక 2014 నుంచి 2019 ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2014లో ఈయన మేనిఫెస్టో అని అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికి ఇది పంపించి ఈ ముగ్గురు ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినవి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు. నేను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను, ఒక్క రూపాయలా చంద్రబాబు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అంట. మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామంట అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఆయన హయాంలో 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నిరుద్యోగ వృత్తి 2,000 అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన పాలించాడు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్లు, ముసురుడాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? నెల్లూరులో కనిపిస్తా ఉందా? మరి ఈసారి నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా. ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకెత్తాలా గట్టిగా, ఇలా 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 ఇలా. మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడి ఏమంటా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టోలో డ్రామా. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? అమ్మా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నాడు. తమ్ముడు నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నారు. నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విలువలు, విశ్వసనీయతలు ఇవి ఒక మనిషిలో ఉండాలి. ఈ విలువలు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు ఎప్పుడు లోనైంది అనంటే అది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో మాత్రమే జరిగిందని సగర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాటలు చెబుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్. ఇక్కడ అవ్వ పచ్చచీర కట్టుకున్నావా? ఫ్యాన్ అవ్వ మన గుర్తు. అక్క మన గుర్తు ఫ్యాను. పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాను. ఇక్కడ కళ్ళజోడు పెట్టుకున్నావా పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లో ఉండాలి. ఇవన్నీ ఒకవైపున చెబుతూ మీ అందరికీ కూడా
ఖలీల్ని పరిచయం చేస్తా ఉన్నాను. మన పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఖలీల్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు. ఎలాగూ రూరల్కు మళ్ళీ నేను రాలేనేమో, రూరల్ అర్బన్ ఎలాగూ కలిసిపోయే ఉంటాయి కాబట్టి రూరల్ నుంచి ప్రభాకరన్ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. ప్రభాకరన్ కూడా మీ చల్లని దీవెనలు